తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సూచించారు. గురువారం హైదరాబాద్ కు వచ్చిన ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి తాజ్ హోటల్లో భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఇలా ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటం వల్ల పథకం లక్ష్యం నెరవేరిందని, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రహ్లాద్ జోషి సీఎం గారికి చెప్పారు. కాగా 2024-25 రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 10 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని, పీడీఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్ కు సంబంధించిన 1468 కోట్ల రూపాయల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రహ్లాద్ జోషిని కోరారు. PMGKAY 5వ దశకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 343.27 కోట్ల రూపాయల సబ్సిడీ నిధులు విడుదల చేయాలని, 2025-26 ఖరీఫ్ లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ సానుకూలంగా పరిశీలిస్తామని ప్రహ్లాద్ జోషి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు.